ఎన్ని డేస్ ఇది? 30 days సార్. చూసారు కదా 30 daysలో ఎంత తేడా ఉందో. దిస్ ఈజ్ BC0, BC10, BC20, BC30 అండ్ BC40. సార్ ఫ్లవరింగ్ బర్డ్స్ వచ్చి BC10లో మనకు ఒకే చోట కానీ BC0లో ఏమైనా అయ్యిందా? BC0లో ఇప్పటి వరకు 30 daysలో ఫ్లవరింగ్ బర్డ్ ఒక చోట స్టార్ట్ అయింది, ఒకటైంది. ఇది BC10 ఒకే చోట ఫ్లవరింగ్ బర్డ్ స్టార్ట్ అయింది. BC20లో ఒకటి ఫ్లవరింగ్ బర్డ్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఫ్లవరింగ్ బర్డ్ 2 చోట్ల ఫ్లవరింగ్ బర్డ్ స్టార్ట్ అయింది. BC30లో 1, 2, 3, 4 చోట్ల ఫ్లవరింగ్ బర్డ్ స్టార్ట్ అయింది. BC40లో 1, 2, 3 చోట్ల స్టార్ట్ అయింది. సో BC30లోనే మనకు ఫ్లవరింగ్ బర్డ్స్ BC30లో 1, 2, 3, 4, 5 చోట్ల ఫ్లవరింగ్ బర్డ్స్ వచ్చినాయి. అంటే రిలేటివ్లో BC30 అనేది ఎక్కువ ఇదిగా ఉన్నది, విగర్గా ఉంది. BC30లోనే ఆకు కూడా పెద్దదిగా వచ్చింది. ఇది BC0 ఈ ప్లాంట్. సో ఇదేమో BC10 బాగుంది, BC20 కూడా బాగుంది ప్లాంట్. అట్లనే BC30 కూడా బాగుంది రిలేటివ్గా BC0 కంటే కూడా. సో మిగతా అన్నీ కూడా ఎక్కువ బయోచర్ వేసినా కానీ అంత రిజల్ట్ అనిపిస్తలేదు ఇక్కడ మిగతా చెట్లు. ఇది సో BC100లో ఇంకా నార్మల్గానే ఉన్నది అది. అంటే మొత్తం బయోచర్ కంపోస్ట్ వేసినా కానీ అంత లేదు. సో ఇక్కడ రెండో అబ్జర్వేషన్ ఏందనంటే మీకు ఆకు ఇవన్నిట్లో కూడా పెద్ద ఆకు తీసుకోండి. BC0లో ఒకటి అన్నిటికంటే పెద్ద సైజు ఆకు తీసుకోండి. మీకు ఏది పెద్దగా అనిపిస్తే అదే తెంపండి, వేరేది వద్దు. అది పట్టుకోండి. ఇది BC0 కదా? అవును సార్. ఇది BC0 పెడుతున్నాను నేను. అట్లే నెక్స్ట్ ఆకు తీసుకోండి, ఇళ్ళకించి పెద్దది, అన్నిటికంటే పెద్దది. ఒకసారి చూసి తీసుకోండి. ఇందులో అన్నిటికంటే పెద్దది తీసుకోండి. ఇది BC0, ఇది BC10. BC20 అందులోకి కూడా తీసుకోండి, అన్నిటికంటే పెద్దది. BC30. జరుగు నీట్గా పెట్టా. చాలీగా. ఇప్పుడు BC0 కంటే కూడా జరుగు BC0, BC10, 20 అంతే కదా? అవును సార్. సో 30, 40. సో మీకు ఈజీగా తెలుస్తుంది 20, 30 పెద్దగా ఉన్నాయని. అంటే మీ రిజల్ట్ ఏడుంది? 20, 30లో ఉంది. అర్థమైంది కదా? అంటే మీరు BC25 వేసుకున్నా సరిపోతుంది ఒకవేళ. BC30 కాడ కూడా ఆపొచ్చు. అర్థమైంది కదా? 30, 20 అదే కాకుండా కొమ్మలు చూడండి, లెక్క పెట్టండి ఎన్ని లెక్కునే కొమ్మలు. BC0లో ఎన్ని కొమ్మలు? BC0లో అసలు ఇంతవరకు కొమ్మే రాలేదు. వచ్చినాయి బాబే కదా? ఇదే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. దీంట్లో 10లో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9.
దీంట్లో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 13 వచ్చి BC20లో సార్. BC30లో సైడ్ బ్రాంచెస్ హెవీగా వచ్చినాయి దీంట్లో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. BC40 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. అంటే BC30 మీకు విన్నర్. ఎస్, అర్థమైంది కదా. ఆకు సైజ్ అయినా కానీ ఒకవేళ ఓవరాల్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ కానీ హైట్ కూడా. సో మీకు BC30 వర్కింగ్ ఈ ఏరియాలో, అంతే కదా కాంబినేషన్. అట్లా చూడాలి. అదే కాకుండా మీకు ఇంకొకటి డిఫరెన్స్ ఉంది. BC10లో మీకు 2 చెట్లు ఉన్నాయి యాక్చువల్గా. విత్తనం డబల్ ఉంది, సింగిల్ కాదు. అంటే అది న్యూట్రియంట్స్ కాంపిటీషన్ ఉంటుంది ఆడ, ఉంటుంది. అది కూడా ఆలోచన చేయాలి. అయినా ఆ మాత్రం గ్రోత్ ఉందంటే ఇంకెక్కువ మంచిగా పనిచేస్తున్నట్టు. ఇది ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది చూడండి. ఎక్కువ వేస్తే కూడా పనికిరాదు అనేది మనకు. అంటే ఎక్కువ బయోచార్ వేస్తే ఎక్కువ రిజల్ట్ అంటే వాళ్ళు ఉంటారు కదా. ఇది వాళ్ళకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఎక్కువ పెస్టిసైడ్ కలిపి కొట్టేస్తే కూడా తొందరగా పురుగు తెచ్చిపోతుంది అనుకునే వాళ్ళకి కూడా అట్లా అర్థమైంది కదా లాజిక్. ఎంత క్లియర్ కనబడుతుంది మనకు, ఇట్లా గ్రాఫ్ లాగా కనబడుతుంది కదా. ఏమో BC0 కింద ఉంది, ఈ 10 20 30లో పీక్ వచ్చేసింది. మళ్ళీ గ్రాఫ్ చూస్తే మనకు ఇదంతా పెద్ద స్పెషల్గా ఏం లేదు, అంతే కదా. ఎక్సెప్షన్గా 20 10 20 30. ఇదే కాకుండా ఇప్పుడు ఈ చెట్లు ఎప్పుడు పెట్టారు మీరు? సుగంధం చెట్లు ఇంట్లో ఇవి పెట్టి ఇప్పుడు కరెక్ట్గా 32 days. సుగంధం చెట్లు కూడా సేమ్ సైజు పెట్టారు? సేమ్ సైజు. ఇందులో అబ్జర్వేషన్స్ ఏమున్నాయి ఆకులు కానీ కలర్లు కానీ? ఎందుకంటే చెట్టు హైట్ అంటే ఇది పెద్ద చెట్లు కదా, స్లోగా గ్రో అవుతాయి. ఆకులు ఏమన్నా తేడా ఉందా? లేదు. ఓకే. సైజు కానీ? సైజు కొత్త ఆకులు వచ్చినట్టు ఇవే. BC0లో ఉన్న ఆకు BC0లో ఆకులు ఏమన్నా తేడా ఉందా? సరే, ఇంకా టైం పడుతుంది. ఇది అంత ఈజీగా చెప్పనీకే రాదు. శ్రీగంధం యాక్చువల్గా సన్ లవింగ్ స్పీసీ కాబట్టి అంత తొందరగా మనకు గ్రోత్ కనిపించదు. అదే కనిపించదు, అందుకని మనం దీంతో అదే దాంతో తెలుస్తున్నది. ఇప్పుడు టమాటోస్ వేసారు కాబట్టి టమాటోస్ తోటి ఒక ఐడియా వస్తుంది మనకు. అది